అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం టీవీఎల్ గాయత్రి గారు రచించిన ఇంటికి దీపం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పూర్ణ కొడుకు సుశాంత్ పెళ్ళై వారం రోజులైంది. ఇక్కడ 3 నిద్రలయ్యాక అత్తగారింటికి వెళ్లారు నూతన వధూవరులు. అక్కడ నుండి వాళ్లు హనీమూన్కి వెళ్లి వద్దామనుకున్నారు. ఇంకా పెళ్లి చేసిన అలసట తీరనే లేదు పూర్ణకు. ఆడపిల్ల పెళ్లి కంటే మగపిల్లవాడి పెళ్లి చేయటం కష్టం అనిపించింది. వెళ్లేదాకా సర్దుకోవటం, వచ్చిన బంధువులను చూసుకోవటం, అక్కడ పెళ్లి, ఆ తర్వాత వచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకోవటం, రిసెప్షను అంతా చేసేసరికి బాగా అలసిపోయింది పూర్ణ. దీనికంటే 2 ఆడపిల్లల పెళ్లిని చేయటం సులభం అనుకుంటూ పక్క మీద నుండి లేచింది. రాఘవ ఇంకా లేవలేదు. ఇంకో 2 రోజులు ఇంట్లోనే ఉంటాడు. ఆ తర్వాత అతడికి ఆఫీసు మొదలవుతుంది. పనేమీ చేయాలనిపించడం లేదు. బద్ధకంగా పడుకోవాలి అనిపిస్తోంది. అదృష్టం, పని మనిషి వస్తోంది. ఇప్పుడు అది గాని డుమ్మా కొడితే ఇంకేమన్నా ఉందా? ఎవరన్నా కాఫీ పెట్టిస్తే బావుండు అనుకుంటూ వచ్చి డికాషన్ వేసి స్నానానికి వెళ్ళింది పూర్ణ. స్నానం చేసి వచ్చేసరికి పాలు కాస్తున్నాడు రాఘవ. సంతోషం వేసింది పూర్ణకి. తన మనసులో అనుకున్నవి రాఘవకు ఎలా తెలుస్తాయో ఏమో. జడ వేసుకునిరా, కాఫీ కలుపుతాను అన్నాడు రాఘవ. ఏమిటో ఇంకా అలసటగానే ఉంది, ఏ పని చేయబుద్ధి కావటం లేదు అంది పూర్ణ నవ్వుతూ. నాకు అర్థమైంది. అందుకే ఝాన్సీకి ఫోన్ చేసి కూర సాంబారు పంపించమన్నాను. అన్నం ఒకటి తర్వాత వండేద్దు గాని ఒక 4 రోజులు ఝాన్సీని కూరలు పంపించమన్నాను. భర్త వైపు కృతజ్ఞతగా చూసింది పూర్ణ. కాఫీ కప్పులు పట్టుకుని బాల్కనీలోకి వెళ్లాడు రాఘవ. జడ వేసుకుని బాల్కనీలోకి వచ్చింది పూర్ణ. ఉదయం ఎంతో బావుంది. నీరెండ బాల్కనీలోని మొక్కల మీద పడుతోంది. ఆకులు మెరుస్తూ ఉన్నాయి. ఉదయాన్నే ఫ్రెష్గా కాఫీ తాగుతూ రాఘవ పక్కన కూర్చుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రతిరోజు రాఘవకు ఆఫీస్కి వెళ్లే హడావిడి, తనకు టిఫిను వంట చేసే హడావిడి. ఎప్పుడో తప్ప ఇలా కూర్చోవటం కుదరదు. అందుకే సంవత్సరానికి 2 సార్లు ఎక్కడికొక్కడికి తీర్థయాత్రలంటూ ప్లాన్ చేస్తాడు రాఘవ. ఆ ట్రిప్పులతో కాస్త శక్తి వస్తుంది ఇద్దరికి. ప్రశాంతమైన వాతావరణంలో అతడి చెయ్యి పట్టుకుని నడుస్తూ, ప్రకృతిని చూస్తూ, పక్షుల కూతలు వింటూ. ఏం ఆలోచిస్తున్నావు? రాఘవ ప్రశ్న విని అతడి వైపు చూసింది పూర్ణ. కొడుకు పెళ్ళయింది. అంతకు ముందు లేని పెద్దరికం కనిపిస్తోంది రాఘవలో. తల మీద తెల్ల వెంట్రుకలు కాసిని ఎక్కువయ్యాయి. చెంపల దగ్గర తెల్లగా. నవ్వింది పూర్ణ. మనం పెద్దవాళ్లమయ్యాం కదా. రాఘవ కూడా నవ్వాడు. ఈ రోజు నుండి మనకు కొత్త జీవితం. సుశాంత్ పెళ్ళయింది. ఇప్పటిదాకా మనం మన జీవితం అంటూ గడిపాము. ఇప్పుడు పిల్లలతో మన జీవితం అంటూ గడపాలి. మన పెళ్లి గుర్తుందా? అప్పుడు కూడా ఇలానే కూర్చున్నాము. నాకెంత జీతం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, అమ్మా నాన్నను ఎలా చూసుకోవాలి, బాధ్యతలు, వచ్చిపోయే బంధువులు, సూటిపోటి మాటలు, అన్నదమ్ముల అలకలు, అక్క చెల్లెళ్ల సాధింపులు. ఇలా మనం ప్రయాణించి పిల్లలను చదివించుకొని ఒకరికొకరం తోడుగా ఇక్కడి దాకా వచ్చాం అంటూ ఆగాడు రాఘవ. దేనికి ఉపోద్ఘాతం అనుకుంది పూర్ణ. కొనసాగించాడు రాఘవ. అప్పుడు నువ్వు కొత్త కోడలివి. మా అమ్మతో ఎలా సర్దుకుపోయేదానివో నాకు తెలుసు. ఇప్పుడు మనకు 2వ ప్రయాణం. పిల్లల్ని నొప్పించకుండా బాధ్యతగా ప్రవర్తించాల్సిన సమయం. నువ్వా రోజు కొత్త కోడలుగా వచ్చినట్లే ఈ రోజు కోడలు ప్రియ మనింటికొచ్చింది. ఆ చిన్నపిల్లను జాగ్రత్తగా చూసుకుందాం. రాఘవ తనని తక్కువ చేస్తున్నాడు అనిపించింది పూర్ణకు. నా మీద నమ్మకం లేదా? చచా, అదేమీ లేదు. నువ్వెప్పుడూ హుందాగా ప్రవర్తిస్తావు. అయినా కూడా మనం కాస్త ప్రిపేర్ అయితే బావుంటుంది కదా. మౌనంగా ఉంది పూర్ణ. ఆమెకు రాఘవతో పెళ్ళైన కొత్తల్లో రోజులు గుర్తుకొస్తున్నాయి. తనకప్పట్లో వంట చేయటం అస్సలొచ్చేది కాదు. అత్తగారు రుసరుసలాడేది. కొంత సాధింపు తత్వం ఉన్న మనిషి ఆవిడ. ఆవిడను ఏమీ అనలేక భయంగా చేస్తూ ఉండేది. అయినా అత్తగారు ఏదో వంక పెడుతూనే ఉండేది. డబ్బులకు కొంచెం కటకటగానే ఉండేది. 2 చంటి పిల్లల్ని స్కూలకు పంపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టి బట్టల షాపులకు అమ్మేది. ఏదో వేన్నీలకు చన్నీలలాగా సంపాదించేది. ఆ తర్వాత మెల్లగా 2 అమ్మాయిలను పెట్టుకుని పని చేయించుకునే స్థితికొచ్చింది. పిల్లలు కాలేజీకి వచ్చేసరికి కాస్త పెద్దది ఇండిపెండెంట్ హౌస్ కట్టుకున్నారు. ఇంట్లోనే ముందువైపు ఒక పోర్షన్ వరకు షాపులాగా వేశాడు రాఘవ.
ఇప్పుడు 6 అమ్మాయిలతో వర్క్ చేయిస్తోంది తను. అత్తగారి సపోర్టు లేకపోయినా ఎప్పుడూ పెదవిప్పి మాట్లాడింది లేదు. అలా అని రాఘవతో చెప్పుకున్నదీ లేదు. అలా ఏళ్లు గడిచిపోయాయి. 2 ఏళ్ల క్రితం కూతురు నీలిమ పెళ్ళై లండన్ వెళ్ళింది. ఇప్పుడు కూడా సెలవులేదంటూ సత్యనారాయణ వ్రతం అవగానే వెళ్లిపోయారు కూతురు అల్లుడు. పూర్ణ ఆలోచనలు భగ్నం చేస్తూ, కోపం వచ్చిందా నా మీద? పొద్దున్నే ఏదో బోధ చేస్తున్నానని అంటూ కుర్చీని పూర్ణకు దగ్గరగా జరిపి కూర్చున్నాడు. లేదు, మనం జాగ్రత్తగా ఉందాం అంది పొడిగా పూర్ణ. ఆమె మనసులో అసంతృప్తిగా ఉంది. రాఘవ తనకిలా చెప్పకుండా ఉంటే బావుండేది. రాత్రి నీలిమ ఫోన్ చేసింది. అమ్మా, నువ్వు వదిన విషయంలో ఎక్కువ పట్టించుకోకు. తను ఎలా ఉంటే అలా ఉంటుంది. నాకు చెప్పినట్లు పొద్దున్నే తయారవ్వు. జడ్డిదాన్లాగా ఉండకు. ఆ నైటీ ఏమిటి? మంచి డ్రెస్ వేసుకో. త్వరగా స్నానం చేసిరా అంటూ సాధించుకో. నేనంటే కూతుర్ని. మనం తగువులాడుకున్నా బావుంటుంది. వచ్చేది కోడలు. కాస్త జాగ్రత్తగా ఉండు ప్లీజ్. మండిపోయింది పూర్ణకు. ఏడుపు కూడా వచ్చింది. పొద్దున్నే మీ నాన్న లెక్చర్ అయ్యింది. ఇప్పుడు నువ్వు మొదలుపెట్టావా? అవును, నేను గంప గయ్యాలని. అందర్నీ సాధించుకు తింటాను. పెట్టేవే ఫోను. ఇంకొక మాట మాట్లాడితే ఊరుకోను అంటూ ఎగిరింది. ఒక్కసారిగా దుఃఖం పొంగుకొచ్చింది పూర్ణకు. వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. నిస్సహాయంగా చూస్తున్నాడు రాఘవ. పూర్ణ ఎందుకు అర్థం చేసుకోవటం లేదు? ఈ కాలంలో పిల్లలకు ఓర్పు సహనం తక్కువ. ఏదన్నా తేడా వస్తే విడాకులంటారు. వాళ్ళిద్దరూ అడ్జస్ట్ అవటమే గొప్ప విషయం. పెద్దవాళ్ళం కొంచెం అర్థం చేసుకొని పిల్లలకు సపోర్టుగా ఉండాలి. అటు పిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఇది చాలా క్లిష్టమైన సమయం. ఇంకా మాట్లాడితే ఇది పెద్దవాళ్లకు పరీక్షా సమయం. పూర్ణ పక్కనొచ్చి కూర్చున్నాడు రాఘవ. మృదు స్వరంతో, చూడు పూర్ణ, నువ్వు చెడ్డదానవని ఎవ్వరం అనుకోవటం లేదు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లుగా మనల్ని మనం మార్చుకోవాలి. చాలా ఏళ్లుగా మనం మన పద్ధతుల్లో జీవితాన్ని దిద్దుకుంటూ జీవిస్తున్నాం. మన అలవాట్లు కాని పద్ధతులు కాని తెలియని అమ్మాయి మనింటికొస్తోంది. మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మన బిడ్డల భవిష్యత్తు బావుంటుంది. అంతకంటే ఇంకేమీ లేదు అనునయంగా చెప్పాడు రాఘవ. కళ్ళనీళ్లు తుడుచుకుంది పూర్ణ. మనసులో కోడలంటే భయం వేస్తోంది. ఏం మాట్లాడితే ఏమొస్తోందో. పోనీ వాళ్ళను విడిగా ఉండమందామా? అదేమీ అవసరం లేదు పూర్ణ. కొంచెం సంయమనం, పట్టించుకోనితనం కావాలి. నీలిమకు ప్రతి విషయంలో సలహాలిస్తూ ఉంటావు కదా, అదే నీ ఫ్రెండ్ కూతుర్ని పట్టించుకుంటావా? కొంచెం కొంచెం అర్థమవుతోంది పూర్ణకు. పిల్లల విషయాల్లో మనం అతిగా ఇన్వాల్వ్ అవ్వద్దు. కోడలితో స్నేహంగా ఉండాలి. అలా అని ఆ అమ్మాయి స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. రాఘవ కళ్లలోకి చూసింది పూర్ణ. అతడి కళ్లల్లో ప్రేమ తొణికిసలాడుతోంది. సరే, మీరు కొన్ని రోజులు ఆఫీస్కి సెలవు పెడతారా? నాకు కొంచెం బావుంటుంది అంది పూర్ణ ప్రాధేయపడుతున్నట్లుగా. చూస్తాను, కాని నువ్వే మేనేజ్ చేసుకోగలవు. నువ్వు సమర్థంగా ఎన్ని పనులు చేయలేదు. ఇది నీకు చాలా సులభం. జస్ట్ నీలిమ నేను నీకు గుర్తు చేస్తున్నామంతే. రాఘవలా చెబుతుంటే కాస్త ధైర్యం వస్తోంది పూర్ణకు. ఆ రోజు రాత్రి నిద్ర పట్టలేదు ఆమెకు. 4 రోజులకు ప్రియా సుశాంతులు వచ్చారు. పిల్లలతో సరదాగా గడుపుతున్నా పూర్ణ మనసులో కొంత అలజడిగానే ఉంది. ఆ మర్నాడు పొద్దున్నే 5ంటికి లేచింది పూర్ణ. వంట టిఫిను చేసి హాట్ బాక్స్ లో పెట్టి తన వర్క్షాప్కు వచ్చింది. 10ంటికి ప్రియా వచ్చింది. ఆమె ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ సర్టిఫికెట్ కోర్స్ చేస్తోంది. కోడల్ని చూసి స్నేహంగా నవ్వింది పూర్ణ. ఇక్కడ నేనేమైనా చెయ్యనా అడిగింది ప్రియా. నీకు టైం ఉంటే చేద్దుగాని అంటూ తన తయారు చేసే డ్రెస్సుల డిజైన్స్ కోడలికి చూపించింది పూర్ణ. మీరు మంచి బిజినెస్ ఉమెన్ అంటూ మెచ్చుకుంది ప్రియా. కాసేపటికి సుశాంత్ కూడా వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్పాడు. పిల్లలిద్దరూ ఇంట్లోకి వెళ్లారు. వారం రోజులు గడిచాయి. పూర్ణకు రోజూ అదే దినచర్య. వంట చేసి పెట్టడం, కొడుకు కోడలు నిద్ర లేచేసరికి వర్క్ షాప్కి రావటం. ఎప్పటికంటే ఎక్కువగా బిజినెస్ మీద దృష్టి పెట్టింది. తన స్నేహితురాలు సరళతో కలిసి పేద పిల్లలకు బట్టలు కుట్టి సప్లై చేయటం మొదలుపెట్టింది. సరళ 2 ఏళ్లుగా దీపగృహ అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతోంది. కూలీనాలీ చేసుకునే మహిళలు వాళ్ల పిల్లల్ని దీపగృహలో వదిలి పనికి వెళ్తూ ఉంటారు. సరళ ఆయాలను పెట్టి ఆ పిల్లల బాగోగులు చూస్తూ ఉంటుంది. సరళ సిటీలో ఉండే 10-12 స్కూళ్లకు వెళ్లి మాట్లాడి స్టూడెంట్స్కు పనికిరాని యూనిఫామ్లను తీసుకొచ్చి
వాటితో దీపగృహలోని పిల్లలకు డ్రెస్సులు తయారు చేయించి ఉచితంగా పంచుతోంది. సరళ తెచ్చిపెట్టిన పాత యూనిఫామ్లను దీపగృహలోని పిల్లలకు సైజులకు తగ్గట్లుగా కుట్టి పంపించడమే కాకుండా బస్తీలో ఉండే పేద పిల్లలకు కూడా కుట్టి ఇస్తోంది పూర్ణ. దీనికోసం ప్రత్యేకంగా 2 అమ్మాయిలను పెట్టుకుంది. ఇక శని ఆదివారాలు బస్తీలోని పేద పిల్లలకు ట్యూషన్లు చెప్పే సంస్థలో చేరి పాఠాలు చెప్పొస్తోంది. ఇలా తనను తాను బిజీగా ఉంచుకుంటూ గడుపుతోంది పూర్ణ. కేవలం వంట చేయటానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవటానికి మాత్రమే ఇంటి లోపలికొస్తోంది. ప్రియా తన చదువులో తానుంటోంది. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమి తింటున్నారు అనే ఆలోచన కూడా మనసులోకి రానంతగా పనిలో పడిపోయింది పూర్ణ. భార్యలోని మార్పుని గమనించాడు రాఘవ. పూర్ణ ఇంతకు ముందులాగా తన వెనక తిరగటం లేదు. తనతో కలిసి కబుర్లు చెబుతూ గడపటం లేదు. అలసిపోయి వస్తోంది. ఇంట్లో మనుషులున్నారని మర్చిపోయినట్లుగా ఉంది అనుకున్నాడు. ఒకరోజు రాత్రి పూర్ణని కదిలించాడు రాఘవ. ఆ మురికివాడల్లోకి వెళ్లి పాఠాలు చెప్పటం ఎందుకు? అక్కడ పందులు కుక్కలు తిరుగుతూ ఉంటాయి. ఆ శిథిలమైన స్కూల్లో కూర్చొని బీదా బిక్కిని ఉద్ధరించటం అవసరమా? పైగా చిన్న వయసు కూడా కాదు. నీ ఆరోగ్యం చూసుకో పూర్ణ. అక్కడి దోమలకు ఏ డెంగ్యూనో పట్టుకుంటే తట్టుకోలేవు. బదులు చెప్పలేదు పూర్ణ. దాదాపు 4 నెలలు గడిచిపోయాయి. ఒంటరితనం పీడిస్తోంది రాఘవను. ఆ శుక్రవారం రాత్రి ప్రియా సుశాంతులు సరదాగా టూర్కి వెళ్లారు. శనివారం పొద్దున్నే 5ంటికే అలారం పెట్టుకుని లేచాడు రాఘవ. పాలు కాచి డికాషన్ వేసి స్నానం చేసొచ్చి దీపారాధన చేసి పూజ చేసుకుంటున్నాడు. గంట మోగుతుంటే కళ్ళు విప్పింది పూర్ణ. రాఘవకు ఎటైనా వెళ్లే పని ఉందా? ఇంత త్వరగా లేచి పూజ చేస్తున్నాడు అనుకుంటూ వచ్చింది. కాసేపు పడుకోలేకపోయావా? ఇంకా తెల్లవారలేదు. నవ్వుతూ పలకరించాడు రాఘవ. ఎక్కడికన్నా వెళ్లాలా? లేదు పూర్ణ, మెలకు వచ్చింది. ఎలాగూ నిద్రలేచాను కదని పూజ చేస్తున్నాను. నువ్వు కూడా వస్తావా? కాసేపు కింద గార్డెన్లో తిరిగొద్దాం. కాస్త ఫ్రెష్గా ఉంటుంది. కాసేపటికి తయారై వచ్చింది పూర్ణ. గార్డెన్లో చెట్ల కింద నడుస్తున్నారు ఇద్దరు. రాఘవ పూర్ణ చెయ్యి పట్టుకున్నాడు. ఈ మధ్య నాతో అస్సలు మాట్లాడినంత బిజీ అయిపోయావు పూర్ణ. ఎప్పుడైనా ఆఫీస్ నుండి వచ్చేసరికి నీ వర్క్ కట్టేసి నా కోసం చూస్తూ ఉండేదానివి. ఈ 4 నెలల నుండి నన్ను పట్టించుకోవటమే మానేశావు. నా మీద కోపం వచ్చింది కదా? పిల్లలిద్దరూ బాగానే ఉంటున్నారు. ఈ వయసులో మనం విడివిడిగా ఉంటున్నాము అనిపిస్తోంది. మొదట్లో నేను వాళ్ల గురించి భయపడి నిన్ను హెచ్చరించాను. నువ్వు ఇంతగా హర్ట్ అయ్యావని అనుకోలేదు. పూర్ణ అతడి వైపు చూసింది. రాఘవ కళ్లల్లో దిగులు కనిపిస్తోంది. మెల్లగా అతడి చెయ్యి విడిపించుకుని అక్కడ ఉన్న బెంచి మీద కూర్చుంది. పక్కనే కూర్చున్నాడు రాఘవ. నేను మీకు భార్యగా వచ్చాను. కోడలిగా, పిల్లలకు తల్లిగా నా బాధ్యతలు బాగానే నెరవేర్చాను అనుకుంటున్నాను. అత్తగారికి భయపడుతూ డబ్బులు సరిపోతాయో లేదోనని దిగులు పడుతూ పిల్లల పెంపకం, వాళ్లు ఏ దురలాట్లు చేసుకోకుండా చదువుల్లో బాగా రాణించడానికి శ్రమ పడటం, పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయటం, ఇలా ప్రతి స్టేజ్లోనూ నాకు టెన్షన్. మీరు సపోర్టుగా ఉన్నారు, కాదనటం లేదు. కానీ చివరకు కోడలు ఇంటికొస్తే కూడా నాకే ఎందుకు టెన్షను? నా అస్తిత్వం ఏమిటో తెలియటం లేదు. నేను మాత్రమే సర్దుకుపోవాలి. నేను మాత్రమే అడ్జస్ట్ అవ్వాలి. ఎంత చేసినా నాకున్న గుర్తింపేమిటి? ఒకవేళ కొడుకు కోడల విడాకులు దాకా వస్తే దానికి కారణం నేనే అవుతాను. ఎందుకో నాకు మీ అందరికీ దూరంగా వెళ్ళిపోవాలనుంది. ఆడపిల్లగా పుట్టినప్పటి నుండి ఇలా ఉండు అలా ఉండు అనే బోధలు వింటూనే ఉన్నాను. ఈ తరంలో అమ్మాయిలకు ఆ బాధ లేదు. ఎవ్వరూ వాళ్లకు బాధ్యతల గురించి చెప్పరు. హక్కులు మాత్రమే నేర్పించి పెడుతున్నారు. ఇప్పటికీ మా తరానికే బాధ్యతలు, భయాలు, బెంగలు. వీటి నుండి తప్పించుకోవటానికే నేను నా పనిలో మునిగిపోయాను. నా దారి నేను వెతుక్కుంటున్నాను. నాకు నచ్చిన మార్గంలో ప్రయాణిస్తున్నాను. అది కూడా తప్పేనా? పూర్ణ కంఠంలో దృఢత్వం. ఆకులు కదలటం లేదు. అంతటా నిశ్శబ్దం. ఏమీ మాట్లాడలేదు రాఘవ. ఆ నీరెండలో పూర్ణ వేసిన ప్రశ్న రాఘవకు ఒక్కడికే వినిపించిందా, లేక పంచభూతాలన్నింటికి వినిపించిందా? గాలి సానుభూతిగా ఆమెను స్పృశించింది. పూర్ణ ప్రశ్నకు రాఘవ దగ్గర జవాబు లేదు. పాత పూర్ణని ఎలా వెనక్కు తెచ్చుకోవటం? ఇంకో నెల గడిచింది. ఆ రోజు శనివారం. బస్తీలో పిల్లలకు ఇంగ్లీష్ గ్రామర్ చెబుతోంది పూర్ణ. టీచర్, కొత్తసారి వచ్చారేమో, మేడంతో మాట్లాడుతున్నారు. కిటికీలోంచి చూపిస్తూ చెప్పారు పిల్లలు. స్వచ్ఛంద సంస్థ చైర్మన్ అంజలితో మాట్లాడుతున్నాడు ఒకతను. పువ్వుల చొక్కా.
అతడు అటువైపు తిరిగి ఉండటం వలన మొహం కనిపించటం లేదు పూర్ణకు. బడిలో పాఠాలు చెప్పటానికి రిటైర్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు. పాఠం కొనసాగించింది పూర్ణ. క్లాస్ అయ్యాక బయటకొచ్చింది. ఎవరూ కనిపించలేదు. మధ్యాహ్నం అయిందని చెట్టు కింద కూర్చొని బ్యాగ్లోంచి లంచ్ బాక్స్ తీసింది. ఇంకో 2 క్లాసులు తీసుకుని ఇంటికెళ్ళాలి. ఇల్లు గుర్తుకొస్తే ఎందుకో బెంగ కలుగుతోంది. అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం. రాఘవ ప్రేమగానే ఉన్నాడు. ఎందుకో తనకే పరాయితనంగా ఉంటోంది. హలో టీచర్. రాఘవ గొంతు. చటుక్కున తల తిప్పి చూసింది. పువ్వులు చొక్కా వేసుకుని నిజంగానే రాఘవ. సంభ్రమంగా లేచింది పూర్ణ. నేను లేకుండా నువ్వు ఒక్కదానివి తినేయగలవు. నేనలా ఉండలేనబ్బా. పక్కన కూర్చున్నాడు రాఘవ. నోట మాట రాలేదు పూర్ణకు. మీ అంజలితో మాట్లాడాను. పాఠాలు చెప్పటానికి కాదు, స్కూలు బాగు చేయటానికి. మన ఊరి మేయర్ తమ్ముడు నా కొలీగ్. అతడితో వెళ్లి మేయర్తో మాట్లాడాను. డబ్బులు శాంక్షన్ చేశాడు. ఆ పని మీదే వచ్చాను. నువ్వుండే పరిసరాలు శుభ్రంగా ఉంచాలి కదా. ఈ మురికివాడను బాగు చేయటానికి ప్రభుత్వం వైపు నుండి కృషి చేస్తున్నాము. స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం అన్నమాట. రాఘవ నవ్వుతూ చెప్తుంటే కళ్ళనీళ్ళొచ్చాయి పూర్ణకు. భర్త చెయ్యి పట్టుకుంది. దూరంగా సుశాంత్ వస్తూ కనిపించాడు. అతడి వెనకాల ప్రియ. ప్రియతో మాట్లాడుతూ అంజలి. ఆ వెనక ఎవరెవరో గవర్నమెంట్ ఆఫీసర్లు. అలాగే చూస్తోంది పూర్ణ. దగ్గరగా వచ్చారు అందరూ. ప్రియ, సుశాంత్, రాఘవలు ఆఫీసర్లతో మాట్లాడుతూ ఏమేం చెయ్యాలో చెబుతున్నారు. ఆఫీసర్లు వచ్చారు కాబట్టి పిల్లలకు క్లాసు లేదు. పిల్లలు కేరింతలు కొడుతూ వెళ్లిపోయారు. 2 గంటల తర్వాత అంజలి దగ్గర సెలవు తీసుకున్నారు రాఘవ వాళ్ళు. కార్ ఎక్కుతుంటే, ఈ పువ్వుల షర్ట్ ఏమిటి? బయటకొచ్చేటప్పుడు కొంచెం డీసెంట్గా డ్రెస్ వేసుకోవాలి కదా. కోపంగా అంది పూర్ణ. నవ్వాడు రాఘవ. ఎప్పుడు ఏ చొక్కా వేసుకోవాలో నువ్వు చెప్పంది నాకెలా తెలుస్తుంది? రాఘవ నవ్వుతూ ఉంటే కోపం నశాలానికి అంటుతోంది. కొడుకు వైపు తిరిగింది పూర్ణ. నువ్వేమిట్రా, చింపాంజీలగా జుట్టు గడ్డము అలా షార్ట్స్తోనే వచ్చేశావు? వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఈ మధ్య నువ్వు మమ్మల్ని పట్టించుకుంటున్నావా అమ్మా? అసలు నువ్వు మాతో మాట్లాడి ఎంతకాలమైందో తెలుసా? నివ్వెరపోయింది పూర్ణ. తల్లి భుజం చుట్టూ చెయ్యవేశాడు సుశాంత్. నువ్వు పరాయిదాన్లాగా ఉంటే ఎంతో బాధగా ఉంటోందమ్మా. నువ్వు మమ్మల్ని దిద్దుతూ ఉండాలి. మా విషయాలు పట్టించుకోవాలి. మంచి చెడు చెబుతూ ఉండాలి. నువ్వు మమ్మల్ని వదిలేస్తావా? చెప్పు. నువ్వే ఇంటికి కమాండర్వి, కెప్టెన్వి. నువ్వు వదిలేస్తే మాకు ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో ఎలా తెలుస్తుంది? కళ్ళనీళ్లు ఉబ్బికి ఉబ్బికి వస్తున్నాయి పూర్ణకు. పదండత్తయ్య, ఈరోజు నేను వంట చేస్తాను. ఎలా చేయాలో చెప్పండి, నేర్చుకుంటాను. ప్రియ అనునయంగా చెప్తూ ఉంటే కళ్ళనీళ్లు తుడుచుకుని కారెక్కింది పూర్ణ. వెనక సీట్లో రాఘవ భుజం మీద తలవాల్చి కూర్చుంది. ఇప్పుడు ఆమె మనసు తేటగా ఉంది. అందులో కుటుంబ సభ్యుల మీద ప్రేమానురాగాలు పొంగి పొర్లుతున్నాయి. ఇంటికి దీపం ఇల్లాలు. ఆ దీపం మసకబారితే ఇల్లు చీకటైపోతుందని పూర్ణ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. కారు ముందుకు కదిలింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.